ఇప్పుడు ముస్సోలిని, హిట్లర్ లెట్లో ఇప్పుడు నేతన్యాహు, ట్రంప్లు తయారైనారు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధానికి కారకులైనారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావాలని నేనేం కోరడం లేదు. ఇదే పరిస్థితి ఇట్లా కొనసాగితే ఏమేదో చెప్పలేం. ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయవాడు ఏ వైపు చూస్తాడో చెప్పలేం. ఇప్పుడు అందరూ భయపడుతుంది ఏమంటే అమెరికా సైన్యం బాగా నష్టపోతుంది. 600 మందికి పైగా చనిపోయినారు. దాదాపు 200 మంది, 150, 200 మంది బందీలుగా దొరికినారు ఇరాన్ వాళ్ళకు. ఇజ్రాయెల్ దాదాపు విధ్వంసం అవుతూ ఉంది. ఇరాన్ కూడా విధ్వంసం అవుతుంది. ఇరాన్ ఏదో బాగుందని కాదు, ఇరాన్ కూడా విధ్వంసం అవుతూ ఉంది. వాళ్ళ చమురు మీద దాడి చేసినారు. చివరికి నీళ్లు, సముద్రం నుంచి నీళ్లు తయారు చేసి ఆ నీటి ప్లాంట్స్ మీద కూడా అమెరికా దాడి, అంటే దప్పిగత చావాలా. అందరూ భయపడుతుందేమంటే ఇంతవరకే ఉంటారా, అణుబాంబు ఏమన్నా వేస్తారా? ఇది ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి విషయం. ఇది ఒక్క అనుభవం భయిస్తే లక్షల మంది చనిపోతారు. ఏ దేశం మీద పడినా. ప్రపంచం అంతా ఇప్పుడు గుండెలు కొట్టుకుంటున్నాయి అందరికీ. ఆ దుస్సాహసానికి పోతారా అనేటువంటి చాలా ప్రమాదకరం.